ఏంటంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయాడంటే మిమ్మల్ని నరకాన్ని నుంచి తప్పించడానికి మాత్రమే కాదు. మీకు ఈ విషయం అర్థం కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకంలో సీటు కోసం యేసుప్రభు వచ్చాడు, మనకి సీటు దొరకట్లేదు కాబట్టి అక్కడ సీటు కోసం వచ్చాడు, నరకం నుంచి మనల్ని లాగి అవతలేస్తాడు. ఇంతే తెలుసు చాలామందికి. మీకు తెలియని గొప్ప సత్యం ఏంటంటే ఒరిజినల్గా నిన్ను ఎలా చేశాడో దేవుడు, దాన్ని పాపం కాజేసినప్పుడు మళ్ళీ సిలువలో పాపం నష్టం చేసిన దాన్ని అంతా కూడా మళ్ళీ నీకు ఇచ్చి మళ్ళీ తనలాగా నిన్ను చేసుకోవడానికి నీలాగా మారిపోయాడు ఆయన. దట్స్ ద గ్రేట్ గుడ్ న్యూస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు సిలువ సువార్త అది. అందుకే అది మనందరికీ శుభవార్త అయింది. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఏంటి నశించింది? యూ అండ్ మీ. ఏంటి మనలో నశించింది? ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలిక నశించిపోతే మళ్ళీ దాన్ని కట్టబెట్టడానికి, పాపం తినేసిన దాన్నంతా మళ్ళీ మనకి తెచ్చిపెట్టి మళ్ళీ మనల్ని ఒరిజినల్ మనుషుల్ని చేయడానికి, తనలాగా చేయడానికి, దేవుడి లాంటి మనుషుల్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.